మధ్యప్రదేశ్లో చిన్నారుల మరణాలు కలకలం రేగుతున్నాయి. దగ్గు సిరప్ కారణంగా 9 మంది మరణించడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బయాస్పీ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్లో చిన్నారుల మరణం కలకలం. ప్రాణాలు తీసిన దగ్గుమందు. కిడ్నీ బయాస్పీ రిపోర్టులో ఏముంది? మధ్యప్రదేశ్లో చింద్వారా జిల్లాలో కలుషిత దగ్గుమందుల కారణంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. కిడ్నీ వైఫల్యం కారణంగా కేవలం పక్షం రోజుల్లోనే 9 మంది పిల్లలు మరణించడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఆ చిన్నారులు వినియోగించిన 2 రకాల దగ్గు సిరప్లు విషపూరితమైనట్లు నిర్ధారణ అయింది. దీంతో అధికార యంత్రాంగం వాటిని నిషేధించింది. చింద్వారా జిల్లాలోని పరాసియా, న్యూటన్ చిక్లీ సమీప గ్రామాలకు చెందిన 5 ఏళ్లలోపు పిల్లలు జ్వరం, జలుబు, దగ్గు బారిన పడ్డారు. స్థానిక డాక్టర్లు జ్వరం మందులతో పాటు దగ్గు సిరప్లు రాశారు. వాటిని వాడిన పిల్లలు కొద్దిగా కోలుకున్న తరువాత కిడ్నీలో సమస్యలు తలెత్తాయి. 15 రోజుల్లో మూత్రపిండాల ఇన్ఫెక్షన్ కారణంగా 6 పిల్లలు చనిపోయారు. ఇప్పుడు ఆ సంఖ్య 9కి పెరిగింది. అదేవిధంగా రాజస్థాన్లో ఇదే మాదిరిగా 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే కిడ్నీ బయాస్పీలో షాకింగ్ విషయం బయటపడింది. ఔషధ విషప్రయోగానికి సంబంధించిన విషపూరిత రసాయనం డైథిలిన్ గ్లైకాల్ కారణంగా చిన్నారుల కిడ్నీలు పాడైనట్లు నిర్ధారణ అయ్యింది. బాధిత చిన్నారులు ఎక్కువగా కోల్డ్రిఫ్, నెక్ట్రోస్ డిఎస్ దగ్గు సిరప్లు వినియోగించినట్లు దర్యాప్తులో తెలిసింది. చిన్నారుల మరణాలపై చింద్వారా కలెక్టర్ శీలేంద్ర సింగ్ అప్రమత్తమయ్యారు. ఆ 2 రకాల దగ్గు సిరప్ల అమ్మకాలను జిల్లా అంతటా నిషేధించారు. డాక్టర్లు, మందుల షాపులతో పాటు ప్రజలను అలర్ట్ చేశారు. ప్రభావిత గ్రామాల నీటి నమూనాలలో ఎలాంటి ఇన్ఫెక్షన్ కనిపించలేదని కలెక్టర్ తెలిపారు. చిన్నారుల మూత్రపిండాల వైఫల్యానికి కలుషిత ఔషధం కారణమన్నది బయాప్సీ నివేదిక బలంగా సూచించిందని వెల్లడించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తెలిపారు. డ్రగ్ కంట్రోల్ అధికారులు నివేదిక తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. लगभग 12 प्रकार की ऐसी दवाइयाँ जिनको सैंपल जांच के लिए भेजे गए हैं. अभी 3 दवाइयों के जो सैंपल भेजे गए उसकी जांच आई है, रिपोर्ट आई है. उसमें कोई भी इस प्रकार के तत्व नहीं मिले हैं जिसके कारण ये कहा जा सके कि मौत इन दवाइयों के कारण हुई है. लेकिन जो बाकी बची हुई दवाइयाँ हैं, आज उम्मीद है कि शाम तक में उसकी रिपोर्ट आ जाएगी. वहाँ पर जो सैंपल भेजे गए हैं उसकी रिपोर्ट प्राप्त करने के लिए हम लोग प्रयास कर रहे हैं. ఇదిలా ఉంటే దగ్గు మందులో ఎలాంటి కలుషిత ఆనవాళ్లు లేవని డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ చెబుతోంది. సిరప్ ను జైపూర్ కు చెందిన కేసన్స్ అనే ఔషధ సంస్థ తయారు చేస్తోందని, గత 2 ఏళ్లుగా ఈ సిరప్ నకు చేసిన నాణ్యతా పరీక్షల్లో 40 నమూనాలు విఫలమైనట్లు గుర్తించిన అధికారులు తాత్కాలికంగా నిషేధం విధించారు. ఇప్పటి వరకు కేసన్స్ 660 బాటిళ్లను తయారు చేయగా 594 బాటిళ్లను వివిధ దుకాణాలకు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. సంస్థలో ఉన్న 66 బాటిల్ శాంపిల్స్ ను అధికారులు పరీక్షిస్తున్నారు. అయితే ఈ సిరప్ సురక్షితమని నిరూపించడానికి దానిని తీసుకున్న భరత్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఒక వైద్యుడు కూడా అనారోగ్యానికి గురైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నామన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో చిన్నారుల మరణాలతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. తాత్కాలికంగా దగ్గుమందు సిరప్లను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు తమిళనాడులో పలు ప్రాంతాల్లో తయారవుతున్న సిరప్ ఫ్యాక్టరీల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు తరలించారు. నిషేధం ఎప్పుడు ఎత్తివేస్తారనే విషయాన్ని ప్రభుత్వం చెబుతోందని అధికారులు చెబుతున్నారు.